హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ రవి వీడే, పిహెచ్డి ఇన్ న్యూట్రిషన్. చాలామంది కాన్స్టిపేషన్ తోటి, బ్లోటింగ్ తోటి, యాసిడ్ రిఫ్లెక్స్ తోటి బాధపడుతుంటారు. కానీ దీనికి రూట్ కాజ్ పెద్ద ప్రేగుల్లోనో ఇంకెక్కడో ఉండదు. యాక్చువల్గా దీనికి రూట్ కాజ్ మీ స్టమక్లో మెయిన్లీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండడము, మీ ఫుడ్ ట్రావెల్ అయ్యే స్పీడ్, దీన్ని గట్ మోటిలిటీ అంటాము. ఈ గట్ మోటిలిటీ తక్కువగా ఉండడము మెయిన్ రీజన్ అవుతుంది. చాలామందిలో ఈ రెండు సమస్యలు అంటే గట్ మోటిలిటీ తక్కువగా ఉండడము, స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండడం, ఈ రెండు మెయిన్ సమస్యలు ఉంటాయి. వీటి వల్లనే బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, కింద నుంచి పైనుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడము, యాసిడ్ రిఫ్లెక్స్, ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కాన్స్టిపేషన్ వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తుంటాయి. ఇవన్నిటికీ యాక్చువల్గా మెయిన్ రీజన్స్ ఈ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండడము అండ్ ఈ గట్ మోటిలిటీ తక్కువగా ఉండడం. ఈ రెండు వీటి మీద మనం మెయిన్ ఫోకస్ పెట్టామంటే మిగిలిన సమస్యలు అన్నీ కూడా తగ్గుతుంటాయి. మీకు బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇవన్నీ తగ్గాలంటే యాక్చువల్గా ఈ రెండు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఫిక్స్ చేయాలంటే ఏం చేస్తుంటాం? బేసికల్గా గట్ మోటిలిటీ తక్కువ ఉంటే ఈవెన్ అలోపతిక్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోకైనెటిక్స్ ఇస్తుంటారు. అండ్ ఈవెన్ మేము కూడా టెంపరీగా ప్రోకైనెటిక్స్ ఇస్తాము. ఎందుకంటే ప్రోకైనెటిక్స్ అనేవి చాలా బాగా గట్ మోటిలిటీని పెంచుతాయి. బట్ ఇది లాంగ్ టర్మ్ ఇదే ఫాలో అవ్వచ్చు అంటే అంత కొన్ని విషయాల్లో కొన్ని ప్రోకైనెటిక్స్ అంత కరెక్ట్ కాదు కొంతమంది విషయంలో. అండ్ కొన్ని ప్రోకైనెటిక్స్ లాంగ్ టర్మ్ వాడినా పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే ప్రోకాలిప్రైడ్ అనే ప్రోకైనెటిక్ ఉంటుంది, సినిటాప్రైడ్ అనే ప్రోకైనెటిక్ ఉంటుంది. ఇలాంటివి లాంగ్ టర్మ్ వాడినా కూడా అంత వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. అలాగని చెప్పేసి మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా వాడడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ లాంగ్ టర్మ్ అనేది ఏ అలోపతిక్ మెడిసిన్ కూడా వాడకూడదు. ఈ లోపల ఆ లాంగ్ టర్మ్ వాడి బదులు ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అది మనం చేయాల్సి ఉంటుంది. మన గట్ మోటిలిటీని మనమే పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టమక్ యాసిడ్ పెంచడానికి బీటైన్ హెచ్సిఎల్ అనే సప్లిమెంట్ ఇస్తుంటాము. ఈ బీటైన్ హెచ్సిఎల్ సప్లిమెంట్ ఇచ్చినప్పుడు స్టమక్ యాసిడ్ బాగా పెరుగుతుంది. ఈ బీటైన్ హెచ్సిఎల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమో ఉండవు. సరైన మోతాదులో బీటైన్ హెచ్సిఎల్ తీసుకుంటే ఎంతకాలం అన్నా తీసుకోవచ్చు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతకాలం తీసుకున్నా కూడా మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు. యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవడం పక్కన పెట్టి మీకు యాక్చువల్గా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ అయినా కూడా ఈ స్టమక్ హెచ్సిఎల్ని న్యాచురల్గా పెంచుకోవడానికి డెఫినెట్లీ ట్రై చేయాల్సి ఉంటుంది. సప్లిమెంట్ మీద కలకాలం డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ మీకు ఏజ్ చిన్నది ఉంటే మీరు గ్యారంటీగా ఈ రెండింటిని గట్ మోటిలిటీని అండ్ లో స్టమక్ యాసిడ్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? సింపుల్ థింగ్ ఏంటంటే మీరు గట్ మోటిలిటీని పెంచాలంటే గ్యారంటీగా చేయాల్సింది వాకింగ్ కాదు, బ్రిస్క్ వాకింగ్ కాదు, రన్నింగ్ అండ్ స్ప్రింటింగ్. రన్నింగ్ అండ్ స్ప్రింటింగ్ చేస్తే మీ గట్ మోటిలిటీ చాలా బాగా పెరుగుతుంది. రన్నింగ్ అంటే మీకు మరీ స్పీడ్గా భయంకరమైన స్పీడ్తో రన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే స్ప్రింటింగ్ అనేది చాలా స్పీడ్తో రన్ చేయడమే ఉంటుంది. కానీ స్ప్రింటింగ్ అనేది మీరు ఒక వీక్లీ ఒక 3 రోజులు చేయాల్సి ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఈచ్ టైం ఒక 6 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్ప్రింటింగ్ అనేది చాలామందికి రోడ్డు మీద అంటే గ్రౌండ్లోనూ పరిగెత్తడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ వయసులో ఉన్న వాళ్ళు గ్యారంటీగా ఇది చేయగలరు. ఆ కెపాసిటీ పెంచుకోవాలి, ఆ స్టామినాని పెంచుకోవాల్సి ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ సైకిల్ మీద అంటే ఫిట్నెస్ బైక్ మీద స్ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది. వీక్లీ 3 సార్లు ఈ స్ప్రింటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ స్ప్రింటింగ్ కంబైన్డ్ విత్ రన్నింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3 రోజులు మీరు స్ప్రింటింగ్ చేస్తుంటే 3 రోజులు రన్నింగ్ కానీ చేసేదంటే అంటే 6 డేస్ మీకు ఈ స్ప్రింటింగ్ అనేది యాక్చువల్గా ఎరోబిక్లో కన్సిడర్ కాదు, ఎనరోబిక్ వర్కౌట్ కింద వస్తుంది. అంటే మజిల్ బిల్డింగ్ వర్కౌట్ కింద వస్తుంది. అంటే ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. అటు గట్ మోటిలిటీని పెంచుతుంది అండ్ మీ స్టమక్ యాసిడ్ని కూడా పెంచుతుంది. అండ్ ఈ రన్నింగ్ అనేది ఏంటంటే ఈ రన్నింగ్ స్పెసిఫికల్లీ గట్ మోటిలిటీని పెంచుతుంది, ఫుడ్ ట్రావెల్ అయ్యే స్పీడ్ని పెంచుతుంది. అయితే ఈ రన్నింగ్ అనేది చాలామంది ఎక్కువసేపు చేయరు, చాలా తక్కువసేపు చేస్తుంటారు. అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్ చేయరు, చాలా తక్కువ చేస్తుంటారు. బట్
గట్ మొటిలిటీ అనేది బాగా తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక 3 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా సరే. అయితే 3 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్స్ పరిగెత్తడం అనేది వయసులో ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది కానీ 40s, 50s, ఈవెన్ 60స్లో ఉన్న వాళ్ళకి అది చాలామందికి ఇంపాసిబుల్ అన్నట్లు ఫీల్ అవుతుంది. కానీ డెఫినెట్లీ ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడా మీరు రన్నింగ్ చేయొచ్చు. 5K రన్స్ వీక్లీ 3 టైమ్స్ చేయొచ్చు. దీని మీద నేను సపరేట్గా వేరే వీడియో చేస్తాను. 5 కిలోమీటర్స్ రన్ చేయడం అనేది వయసు మళ్ళకి ఎలాగ సాధ్యం అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తాను. బట్ డెఫినెట్లీ చేయగలుగుతారు ఏ ఏజ్లో ఉన్నా కూడా. చాలామంది చెప్పే రీజన్స్ ఏంటంటే ఓపిక సరిపోవట్లేదు, జాయింట్ పెయిన్స్, ఇలాగ రన్నింగ్ చేస్తుంటే ఏవో ఇష్యూస్ వస్తున్నాయి, ఇలాంటివి చెప్తుంటుంది. వాటన్నిటికీ నేను మీకు ఇంకో సపరేట్ వీడియో చేసి సొల్యూషన్స్ చెప్తాను. ఇప్పుడు ఇది మీకు గట్ మొటిలిటీ పెరగాలంటే రన్నింగ్ అండ్ స్ప్రింటింగ్, అలా ఒకరోజు రన్నింగ్ ఒకరోజు స్ప్రింటింగ్ చొప్పున చేస్తూ ఉంటే మీ గట్ మొటిలిటీ వితౌట్ ఎనీ డౌట్ పెరుగుతుంది. అయితే టైం టేకింగ్, ఇట్ ఈస్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఈరోజు రన్నింగ్ చేసి వెంటనే ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది డెఫినెట్లీ మీకు రన్నింగ్ స్టామినా అని ఉంటుంది, అది టైం పడుతుంది. మీకు ఈరోజు రన్ చేస్తే మీ హార్ట్ రేట్ వెంటనే ఎక్కువైపోతుంటుంది. మీకు యాక్చువల్గా డైజెషన్ ఇష్యూస్ ఇనీషియల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ స్లోగా మీరు అది మీకు రన్ చేసే కొద్దీ మీకు తక్కువ హార్ట్ రేట్లోనే లాంగ్ డిస్టెన్స్ రన్ చేసేలాగా కెపాసిటీ మీకు వస్తుంది. ఆ చేంజ్ రావడానికి వీక్లీ ఒక్కొక్క వీక్ ఒక 1 to 2 హార్ట్ రేట్ 1 to 2 పాయింట్స్ మాత్రమే తగ్గుతుంది. బట్ అలాగ వీక్స్ మంత్స్ వెళ్ళి కొద్దీ ఆటోమేటిక్గా మీ స్టామినా పెరుగుతుంది, ఫిట్నెస్ లెవెల్ పెరుగుతుంది, అండ్ ఆటోమేటిక్గా మీరు చూస్తుండగానే మీ డైజెషన్ గట్ మొటిలిటీ పెరుగుతుంది. చాలామంది విషయంలో వయసులో ఉన్నప్పుడు మేము చెక్ చేసింది ఏంటంటే వితిన్ 2 to 3 monthsలోనే ఆ ప్రోకైనెటిక్ని డిస్కంటిన్యూ చేయగలిగాం యాక్చువల్గా. బట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇది 6 months to 8 months కూడా పట్టింది. ఈవెన్ 1 year కూడా పట్టొచ్చు కొంతమంది విషయంలో. బట్ డెఫినెట్లీ గట్ మొటిలిటీని ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రోకైనెటిక్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. సెకండ్ది స్టమక్ హెచ్సిఎల్ పెంచడం. ఇప్పుడు బీటెన్ హెచ్సిఎల్ తీసుకుంటూ కొంతకాలం పాటు మీ డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకున్న దాన్ని డిస్కంటిన్యూ చేయాలంటే డెఫినెట్లీ ఇది కూడా మీరు వర్కౌట్స్ ద్వారానే చేయగలరు. ఈ వర్కౌట్స్ అనేవి మీరు వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది, అంటే జిమ్లో వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. జిమ్లో వర్కౌట్స్ చేస్తే మాత్రమే మీకు స్టమక్ హెచ్సిఎల్ అనేది పెరుగుతుంది. మీకు జిమ్ వర్కౌట్స్ చేసినప్పుడు, అంటే మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ చేసినప్పుడు మీకు ఈ బాడీ ప్రోటీన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అండ్ మీరు ప్రోటీన్ ఇచ్చినప్పుడు బాడీ దాన్ని కరెక్ట్గా డైజెస్ట్ చేయడం కోసం ఆటోమేటిక్గా ఈ స్టమక్ హెచ్సిఎల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మీ హైపోథాలమస్ ఈ బ్రెయిన్లో ఉండి, బ్రెయిన్ అనుకోవచ్చు, మీకు హైపోథాలమస్ అనేది ఒక మన బ్రెయిన్లో ఉంటుంది. ఇది సిగ్నల్స్ పాస్ చేస్తుంది. ఎప్పటికప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది దానికి తగ్గట్టుగా హార్మోన్స్ని, ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయిస్తుంది బాడీ నుంచి. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది సెన్స్ చేసి, అండ్ వెయిట్ ట్రైనింగ్తో పాటు ప్రోటీన్ తీసుకున్నప్పుడు అది డెఫినెట్లీ మీ స్టమక్ యాసిడ్ని పెరిగేలా చేస్తుంది. ఈ నాన్ వెజ్ ప్రోటీన్, ఎస్పెషల్ నాన్ వెజ్ ప్రోటీన్ మీరు తీసుకుంటే చాలా బాగా స్టమక్ యాసిడ్ జనరేషన్ అనేది జరుగుతుంది. అగైన్ ఇది కూడా టైం టేకింగ్. మీరు ఈరోజు ఎక్సర్సైజ్ చేసి వెంటనే రేపే నాకు స్టమక్ యాసిడ్ పెరిగిపోవాలంటే అవ్వదు. ఇవన్నీ కూడా మీరు లాంగ్ టర్మ్ ప్లాన్లో వేసుకోవాలి. మీరు ఇప్పుడు మెల్లిమెల్లిగా చేస్తూ టెంపరీగా బీటెన్ హెచ్సిఎల్ వాడుతూ అలా కంటిన్యూ చేస్తుంటే ఎక్సర్సైజ్ ఆటోమేటిక్గా మీ స్టమక్ హెచ్సిఎల్ పెరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలి, స్టమక్ హెచ్సిఎల్ తక్కువ ఉన్నప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, బైల్ కూడా సరిగ్గా రిలీజ్ అవుతుంది. సో బైల్ సరిగ్గా రిలీజ్ అవ్వాలన్నా, డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వాలన్నా మనం ఏం చేస్తుంటాం, బీటెన్ హెచ్సిఎల్ తీసుకుంటున్న టైంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇస్తుంటాం. బైల్ సప్లిమెంటేషన్ సాధారణంగా చేయం ఎక్స్ట్రీమ్ కేసులో తప్ప, బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇస్తుంటాం. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా మనం స్టాప్ చేసేయచ్చు ఎప్పుడైతే మీ స్టమక్ హెచ్సిఎల్ ఆటోమేటిక్గా సొంతంగా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇదండి సంగతి. సో చాలామంది విషయంలో సప్లిమెంట్స్ చాలా కాస్ట్లీ, ఎంతకాలం వాడాలి, ఎలా వాడాలి, ఇంకెంతైనా దీనికి బానిస అయిపోవాల్సింది అంతేనా అంటుంటారు. బట్ మీరు
మీరు డెడికేటెడ్గా మీరు వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ మీరు సప్లిమెంట్స్గా చాలా కాలం పాటు వాడాల్సిన అవసరం ఉండదు. బట్ ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి, ఈ హార్డ్ వర్క్ అనేది అంత సింపుల్గా ఏదో కొంచెం నడిస్తేనో కొంచెం యోగా చేస్తేనో అయిపోయేది కాదండి. మీ బాడీలో ఫిజికల్గా ఈ చేంజెస్ రావాలంటే మీరు చాలా కాలం పాటు చేయాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీకు అంతా న్యాచురల్గా ఈ ప్రొడక్షన్ పెరగడము, హెచ్సిఎల్ ప్రొడక్షన్ అండ్ గట్ మొటిలిటీ పెరగడము డెఫినెట్లీ జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుంచుకోండి. సో ఎవరన్నా సరే డైజెషన్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. మెయిన్ రీజన్ స్టమక్ హెల్త్ తక్కువ ఉండడం, గట్ మొటిలిటీ తక్కువ ఉండడం అండ్ వాటిని ఈ విధంగా న్యాచురల్గా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.